హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు ఎస్బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ 2025 రీజనింగ్ మెమోరీ బేస్డ్ పేపర్ ఉంటుంది. ఈరోజు అంటే 20వ తారీఖు సెప్టెంబర్. ఈరోజు జరిగిన పేపరు ఈరోజే ఎక్స్ప్రెస్ ఉంటుంది. అలాగే టుమారో అంటే 21st అండ్ మనకి ఇంకా ఎప్పుడు ఉంటుంది 27th. ఈ 3 రోజుల్లో జరిగేటువంటి పేపరు ఎక్స్ప్రెస్ను ఏ రోజు ఆ రోజే ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకొని మా వీడియోస్ని ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఇక్కడ పజిల్ ఇచ్చారండి. ఇక్కడ పజిల్ చదివేసి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ ఇన్ ఏ లీనియర్ రో అండ్ ఫేస్ నార్త్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చారండి. మీన్స్ ఒక రోలో ఎంతమంది ఉన్నారో తెలీదు, కొంతమంది ఉన్నారు అంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఇవ్వలేదు. వీళ్ళంతా ఎలా ఫేస్ చేశారంట? నార్త్కి ఫేస్ చేసి ఉన్నారు. ఓకేనా, నార్త్కి ఫేస్ చేసి ఉన్నారు. సో మూవ్ టు ఫస్ట్ పాయింట్. క్లూ, ఎన్ సిట్స్ 5th టు రైట్ ఆఫ్ పి. ఎన్ అనేవాడు ఎలా ఉందంటే పికి 5th రైట్లో ఉన్నాడు. సో ఇక్కడ తీసుకుందామండి, పికి 5th రైట్లో 1 2 3 4 5 5th రైట్లో ఎన్ ఉన్నాడు. నెక్స్ట్ వన్, 2 persons సిట్ బిట్వీన్ ఎన్ అండ్ పి. ఇప్పుడు చూడండి, అందరికీ ఏం వస్తుంది డౌట్ అంటే 2 పాసిబిలిటీస్ వస్తాయని చూసుకుందాం. ఫస్ట్ సెకండ్ పాసిబిలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకుందామండి. 1 2 3 4 5. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను 2 పాసిబిలిటీస్ తీసుకుంటున్నా, ఎందుకంటే సెర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాబట్టి 2 పాసిబిలిటీస్. నెక్స్ట్ 2 persons సిట్ బిట్వీన్ ఎన్ అండ్ పి. ఎన్కి పికి 2 persons అంటున్నాను. నేను రైట్ సైడ్ తీసుకుంటా. ఇక్కడ 1 2 persons. ఇక్కడ సెకండ్ పాసిబిలిటీలో వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్, ఎన్నికి లెఫ్ట్ సైడ్ జీ తీసుకుంటున్నాను. నెక్స్ట్, పి సిట్ అట్ యాన్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో. పి అనేటువంటి వాడు లెఫ్ట్ ఎండ్లో ఉండాలి. వీడికి లెఫ్ట్లో ఇంకెవరు ఉండకూడదు, అంటే వీడే ఎండ్ అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ కూడా పి అనేవాడు లెఫ్ట్ ఎండ్, ఇంకా వీనికి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండకూడదు, అందరూ రైట్ సైడ్ ప్లేస్ అయి ఉంటారు. నెక్స్ట్, జీ సీట్స్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ కే. జీ అనేవాడు ఎలా ఉన్నా అంటే కేకి థర్డ్ లెఫ్ట్లో ఉన్నాడు, అంటే ఇట్ మీన్స్ కే ఈజ్ థర్డ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ జీ. నెక్స్ట్, హూ సీట్స్ సెకండ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. ఇక్కడ హూ ఎవరిని రెఫర్ చేస్తుందంటే కేని రెఫర్ చేస్తుంది. కే అనేవాడు ఎలా ఉన్నా అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో, సెకండ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ ఎండ్, అంటే ఇట్ మీన్స్ వీటి తర్వాత ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఒకరు ఉంటారని అర్థం. నెక్స్ట్, 1 person సిట్ బిట్వీన్ కే అండ్ క్యూ. కేకి క్యూకి 1 person ఉంటాడు. ఇప్పుడు చూడండి, కేకి రైట్ సైడ్ ఇంకా ఓన్లీ 1 place ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి క్యూ ప్లేస్ చేసే రాదు. ఇక్కడ మనకి ఏంటున్నాడు? కేకి క్యూకి 1 person ఉండాలి అంటున్నాడు. సో మనం క్యూ ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. నెక్స్ట్, యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎన్ అండ్ క్యూ. ఎన్కి క్యూకి ఎంతమంది అయితే ఉంటారో అలాగే పీకి ఆర్కి మధ్య కూడా అంతే మంది ఉంటారు అని మీనింగ్ అనమాట. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎన్ అండ్ క్యూ యాజ్ బిట్వీన్ పి అండ్ ఆర్. ఇప్పుడు ఎన్కి క్యూకి చూసుకోండి, 1 2 3 4 members ఉన్నారు. సో పీకి ఆర్ కూడా 4 members ఉండాలి. 1 2 3 4 సారీ ఎన్ 5th 1 2 3 4 5 1 2 3 4 2 3 4 సారీ ఇక్కడ ఆర్ వస్తుందండి, సారీ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్. దిస్ ఈజ్ ద పజిల్ యాజ్ లైక్ నేను చేసా కదా ఇందాక అలాంటిది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ సిట్ 7th టు రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి 7th రైట్లో ఉన్నారు. ఆర్ రైట్ సైడ్ అంటే ఇదే కదండి, ఇలా ఫేస్ చేసి ఉంటాడు నార్త్కి. రైట్ సైడ్ అంటే ఇట్ సైడ్ అనమాట. సో ఇక్కడ నుంచి 7th one 1 2 3 4 5 6 7 ఎవరండి? కే. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, మూవ్ టు సెకండ్ వన్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఇన్ ద రో. ఎన్ పొజిషన్ ఎలా ఉందంటున్నాడు. ఇది మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి మనం త్రూ ఆప్షన్ కూడా వెళ్దామండి. 9th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్ అంటే ఇదే కదండి, ఇక్కడ నుంచి పీ నుంచి తీసుకోవాలండి. లెఫ్ట్ ఎండ్ ఇది లెఫ్ట్ ఎండ్, ఇది రైట్ ఎండ్.
ఇక్కడ నుంచి 9th అంటున్నాడు. చూడండి మనకి ఎగ్జాక్ట్లీ ఏ పొజిషన్ ఉంది, 1 2 3 4 5 5th ఉంది కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్ 7th ఫ్రమ్ రైట్ ఎండ్, 7th వన్ ఇక్కడ ఇది రైట్ ఎండ్ కదండి, ఇక్కడ నుంచి 7th అంటున్నాడు. చూడండి 1 2 3 4 5 6 7 8, సో 8th వన్ వచ్చింది. సో చూడండి 8th ఆన్సర్ ఉంది ఎక్కడన్నా, ఆప్షన్ ఈ చూడండి, 8th ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో మనకు వచ్చింది కదా, 8th ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో. సో ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ సిట్ ఇన్ ద రో, ఎంతమంది ఉన్నారండి చెక్ చేయండి. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12, టోటల్ 12 మెంబర్స్ ఉన్నారు. సో అవర్ ఆన్సర్ ఈస్ 12. నెక్స్ట్ move to next question. Here the question is, in the word powerful అనే వర్డ్ ఇచ్చారండి, పవర్ఫుల్. If we use the 3rd, 4th, 6th and 8th letters from the left hand, ఈ పవర్ఫుల్ అనే వర్డ్లో మనం ఏం తీసుకోవాలండి, ఈ పవర్ఫుల్లో మనం 4th లెటర్, ఫస్ట్ థర్డ్ లెటర్ అనేది W, 4th లెటర్ వచ్చేసి E, నెక్స్ట్ 6th లెటర్ వచ్చేసి R, 1 2 3 4 5, 6th లెటర్ మీన్స్ F, నెక్స్ట్ 8th లెటర్ ఇస్ L. ఓకేనా, ఈ లెటర్స్ తీసుకున్నామండి. నెక్స్ట్ ఏమంటున్నాడు, టు ఫార్మ్ ఏ 4 letters మీనింగ్ఫుల్ వర్డ్, ఈ లెటర్స్తో ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయమంటున్నాడు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద 3rd letter ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఇఫ్ ద మీనింగ్ఫుల్ వర్డ్ thus formed. If more than one such meaningful word is formed, mark X as your answer. If no meaningful word is formed, then Z is your answer. అంటే ఈ వర్డ్తో, ఈ లెటర్స్తో ఒక వర్డ్, కొత్త వర్డ్ ఫామ్ అయిందంటే ఆ వర్డ్లో ఏమంటున్నాడు, 3rd లెటర్, లెఫ్ట్ హ్యాండ్ నుండి 3rd లెటర్ ఏదో కనుక్కోవాలా. ఇన్ కేస్ ఒక వర్డ్ కంటే ఎక్కువ వర్డ్స్ కింద ఫామ్ అయితే కనుక వాడు ఏది ఆప్షన్ చూస్ చేసుకుంటాడు, ఎక్స్ చూస్ చేసుకుంటున్నాడు. అదే ఈ లెటర్స్తో ఏ వర్డ్ కింద ఫామ్ కాకపోతే జెడ్ అనే వాటిని ఆన్సర్గా చూస్ చేసుకుంటున్నాడు. చూడండి ఎఫ్, ఫ్లూ అంటే ఆల్రెడీ తెలుసండి, ఫ్లై అనే వర్డ్కి ఇది V2 ఫామ్. సో ఫ్లూ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ఫ్లై. సో ఈ వర్డ్లో 3rd ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ చూసుకోండి, F 1 2 3, ఈ అనేది వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఈ. సో ఆప్షన్ డి. నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. హియర్ ద క్వశ్చన్ ఈజ్, ఇఫ్ ఇన్ ద గివెన్ వర్డ్ ఇంపాక్ట్ఫుల్ అనే వర్డ్ ఇచ్చండి. ఇంపాక్ట్ఫుల్ అని వర్డ్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆల్ ద లెటర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్, then position of how many letters remain unchanged. If the position of no letter remains unchanged, mark as answer X as your answer. ఏమంటారంటే all the letters are arranged in ascending order from left end. Ascending means descending అంటే పెద్ద వర్డ్ నుంచి చిన్న వర్డ్కి వెళ్ళడం, అంటే మీన్స్ న్యూమరిక్లో అయితే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి డిసెండ్, అంటే డిసెండ్ మీన్స్ డిక్రీజ్ అవ్వడం, అసెండ్ మీన్స్ ఇంక్రీజ్ అవ్వడం. సో అలా చూసుకున్న ఫస్ట్ ఏం వస్తుందండి, ఏ వస్తుంది. నెక్స్ట్ సి, నెక్స్ట్ ఎఫ్, నెక్స్ట్ ఎఫ్ తర్వాత ఏమొస్తుంది, ఐ, నెక్స్ట్ వన్ ఎల్, నెక్స్ట్ వన్ ఎం, నెక్స్ట్ వన్ P, నెక్స్ట్ వన్ TU. ఇక్కడ ఏమంటున్నాడు, ఇలా అరేంజ్ చేసిన తర్వాత హౌ మెనీ లెటర్స్ రిమైన్ అన్చేంజ్డ్ చూసుకోండి. IA, MC, PF అన్నీ చేంజ్ అయ్యాయి, ఎక్కడ కూడా చేంజ్ కాలేటువంటి ఏ లెటర్ లేదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి X అని చూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్.
స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఇక్కడ కూడా నెక్స్ట్ మరి పజిల్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు? 8 persons ABCDFG and H bought gift one after another not necessarily in the same order. అంటే 8 మంది ఉన్నారు, 8 మంది గిఫ్ట్ కొన్నారంట. ఎలా కొన్నారంటే ఒకరి తర్వాత ఒకరు కొన్నారు, కానీ ఎగ్జాక్ట్లీ ఏ తర్వాత బి తర్వాత సి అలా కొనలేదు. ఎలా పడితే జిగ్జాగ్ వేలో కొన్నారు. అంటే ఏ తర్వాత ఎఫ్ కొనవచ్చు, బి తర్వాత హెచ్ కొనచ్చు, ఎలాగో ఉండొచ్చు అనమాట. సో మూడు పజిల్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఏమి ఇచ్చారు? 8 persons కదా, రాసుకోండి. 1 2 3 4 5 6 7 8 చూడండి. 4 persons బాట్ గిఫ్ట్ ఆఫ్టర్ జీ తర్వాత 4 persons అంటున్నాడు. చూడండి 1 2 3 4 జీ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చా? నెక్స్ట్ అలాగే ఇంకొకటి కూడా తీసుకుంటా పాసిబిలిటీ. ఇది సెకండ్ పాసిబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ ఇలా నేను లైన్స్ వేస్తానండి, ఎందుకంటే ఇది మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అందరికీ నా క్లాసెస్ అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ 2 persons బాట్ గిఫ్ట్ బిట్వీన్ జీ అండ్ సి. 2 persons అంటున్నాడు కదా, ఇక్కడ ఈ ఫస్ట్ పాసిబిలిటీలో నేను పైన సి తీసుకుంటాను. సో ఎగ్జాక్ట్లీ సికి జీకి 2 persons ఉన్నారు. సెకండ్ పాసిబిలిటీలో సిని కింద తీసుకుంటానండి. ఇప్పుడు చూడండి జీకి సికి 2 persons గ్యాప్ ఉన్నారు. నెక్స్ట్ ఏ బాట్ గిఫ్ట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సి. ఏ అనేవాడు ఎలా ఉన్నా అంటే ఆఫ్టర్ సి తర్వాత వెంటనే ఉన్నాడు, కాబట్టి ఇక్కడ ఏ వస్తాడు. నెక్స్ట్ ఇక్కడ ఏ వస్తాడు. నెక్స్ట్ 5 persons బాట్ గిఫ్ట్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏకి ఈకి ఎంతమంది ఉన్నారంట? గిఫ్ట్ 5 persons. సో ఏ ఇక్కడ ఉన్నాడండి, ఇంకా పైకి ఎక్కడ తీసుకోలేం కదా. సో ఇక్కడ తీసుకోండి 1 2 3 4 5 అంటే ఇక్కడ ఈ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 అంటే ఇక్కడ ఈని ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎఫ్ బాట్ గిఫ్ట్ 3 persons బిఫోర్ హెచ్. హెచ్ కంటే 3 persons అంటే హెచ్కి థర్డ్ పర్సన్ ఎవరంటే పైన ఎఫ్ ఉండాలి. ఓకేనా, ఇది అరేంజ్ చేయాలా. నెక్స్ట్ అట్లీస్ట్ 1 person బాట్ గిఫ్ట్ బిట్వీన్ డి అండ్ హెచ్. డికి హెచ్కి 1 person ఉండాలి. ఇక్కడ చూడండి ఎఫ్ హెచ్. ఓకేనా, ఇక్కడ హెచ్ ప్లేస్ చేస్తే హెచ్కి పైన చూడండి ఎక్కడ కానీ మనం 3 persons ప్లేస్ చేసేయలేదు. ఎఫ్ని థర్డ్ పర్సన్గా ప్లేస్ చేయడానికి లేదు కదా. పైన చూడండి ఓన్లీ ఒకటే ప్లేస్ గ్యాప్ ఉంది, కాబట్టి ఈ పాసిబిలిటీలో మనము ప్లేస్ చేయలేము, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుందామండి. హెచ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 కదా. నెక్స్ట్ హెచ్ ఇక్కడ ప్లేస్ చేస్తే హెచ్ ఇక్కడ ప్లేస్ చేస్తే 1 2 3 ఎఫ్ ఇలా ప్లేస్ చేయొచ్చు, కానీ ఇది ఇక్కడ రాదండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి అట్లీస్ట్ 1 person బాట్ గిఫ్ట్ బిట్వీన్ డి అండ్ హెచ్. ఓకేనా, ఎఫ్ గిఫ్ట్ 3 persons బిఫోర్ హెచ్. హెచ్కి 3 persons అన్నాడు కదా. సో ఇక్కడ హెచ్ తీసుకుంటే 3 persons 1 2 3 ఎఫ్. సారీ ఫర్ యాక్చువల్లీ మనకి వచ్చేసి నేను కొంచెం మిస్టేక్ చేశానండి. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఓకేనా, ఫస్ట్ నుండి ఒకసారి చేద్దాం. 4 persons టోటల్ ఎంత అండి? 8 persons కదా. 1 2 3 4 5 6 7 8 చూడండి 4 persons ఆఫ్టర్ జీ. ఇది ఒక పాసిబిలిటీ కేస్. నెక్స్ట్ ఇంకోటి పాసిబిలిటీ కేస్. నెక్స్ట్ ఏమంటున్నాడు? 2 persons బిట్వీన్ జీ అండ్ సి.
ఇక్కడ సి తీసుకుందాం, నెక్స్ట్ ఇక్కడ సి తీసుకుందాం. నెక్స్ట్ వన్ సి వెంటనే ఏ వస్తాడు, ఇక్కడ ఏ వస్తాడు. నెక్స్ట్ 5 persons bought gift between A and E. ఏకి 5%, 1 2 3 4 5 కాబట్టి ఇక్కడ ఏ వస్తాడు. నెక్స్ట్ 1 2 3 4 5 ఇక్కడ ఏ వస్తాడు. నెక్స్ట్ వన్ ఎఫ్ బాట్ గిఫ్ట్ 3% బిఫోర్ హెచ్. హెచ్కి 3%. సపోజ్ ఇక్కడ హెచ్ తీసుకున్నా అంటే 1 2, సో ఇక్కడ కాదు. నెక్స్ట్ ఇక్కడ హెచ్ తీసుకున్నామంటే 1 2 3 ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. బట్ హెచ్కి డికి ఎంతమంది గ్యాప్ ఉండాలా, ఓన్లీ 1% కాబట్టి ఇక్కడ హెచ్ తీసుకుంటే 1 2 3 ఇక్కడ ఎఫ్ వస్తాడు. నెక్స్ట్ ఇక్కడ డి వస్తాడు. రిమైనింగ్ వచ్చేసి ఏ బి. నెక్స్ట్ మూవ్ టు here again I did a mistake, so I will take only this one. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్ తీసుకుంటే ఇక్కడ హెచ్ తీసుకుంటే హెచ్ ఎఫ్ వాట్ గిఫ్ట్ బిఫోర్ 3 persons. సో ఇక్కడ హెచ్ తీసుకున్నామంటే 1 2 3 ఇక్కడ ఎఫ్ వస్తారు. అట్లీస్ట్ 1% డి అండ్ హెచ్. సో ఓకే, అట్లీస్ట్ 1% మీన్స్ ఇక్కడ డి వస్తారు. నెక్స్ట్ రిమైనింగ్ బి. సో మూవ్ టు ఫస్ట్ క్వశ్చన్. హెచ్ రిలేటెడ్ జి ఇలా తీసుకోండి. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఎఫ్ రిలేటెడ్ టు డి, దెన్ సి రిలేటెడ్ టు హూ అమంగ్ ద ఫాలోయింగ్. సి రిలేటెడ్ టు ఇక్కడ వచ్చేసి బి వస్తాడండి. సో ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. హూ బాట్ ద గిఫ్ట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ సి. డికి సికి ఎవరు ఎంతమంది ఉన్నారండి గ్యాప్? 1 2 3 4 5 కాబట్టి ఎగ్జాక్ట్లీ బి ఉంటుంది. జి ఉంటుంది. జి ఉందా ఆన్సర్? ఆప్షన్ ఈ. నెక్స్ట్ హూ బాట్ ఏ గిఫ్ట్ 3 persons బిఫోర్ బి. బి కంటే 3% 1 2 3 ఈ కదా. సో ఆప్షన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఉండే కరెక్ట్ అయిన స్టేట్మెంట్ కనుకోండి. హెచ్ బాట్ ఆఫ్టర్ ఏ తర్వాత హెచ్ అంటున్నాడు అని. హెచ్ అనేది ఏ కంటే బిఫోర్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్ ఏ వాజ్ నాట్ లాస్ట్ పర్సన్ టు బై గిఫ్ట్. ఏ అనేది లాస్ట్ పర్సన్ కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 2 persons బాట్ గిఫ్ట్ బిట్వీన్ డి అండ్ జి. డికి జీకి 2 persons కాబట్టి ఎగ్జాక్ట్లీ 2 ఉన్నారు కాబట్టి చూడండి, డికి జీకి ఈఎఫ్ ఉన్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ దిస్ వన్ కరెక్ట్. నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ పర్సన్స్ బాట్ గిఫ్ట్ బిట్వీన్ సి అండ్ డి. సికి సి ఎక్కడ ఉందండి? ఇక్కడ సి ఉంది, ఈ ఇక్కడ ఉంది. ఎంతమంది గ్యాప్ ఉన్నారండి? 1 2 3 4 persons ఉన్నారు కాబట్టి ఆప్షన్ ఈ. నెక్స్ట్ సిలాయిజమ్స్ ఇవి చూడండి. ఓన్లీ ఎ ఫ్యూ యాపిల్స్ ఆర్ స్వీట్. ఓన్లీ ఎ ఫ్యూ apples are sweet. Next, some sweet is sugar. Some sweet is sugar. Next, all sugar are cherries. ఇది వచ్చేసి మనకి స్టేట్మెంట్. నెక్స్ట్ మూవ్ టు కన్క్లూజన్స్. సమ్ షుగర్ బీయింగ్ యాపిల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సమ్ షుగర్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. ఓకేనా? యాపిల్కి సమ్ అవుతుంది అంటున్నాడు. ఇక్కడ ఏం ఇచ్చాడు? పాసిబిలిటీ కేసు ఇచ్చాడు కాబట్టి అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సమ్ స్వీట్ ఆర్ నాట్ చెర్రీస్. సమ్ స్వీట్ ఆర్ నాట్ చెర్రీస్ అంటున్నాడు. అవుతుంది కదా సమ్కి.
స్వీట్కి చెర్రీస్కి సమ్ ఉంది కాబట్టి వాడు నాట్ అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్. సో ఆప్షన్ ఏ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ మూవ్ టు సెకండ్ వన్. ఓన్లీ ఎ ఫ్యూ బ్రిలియంట్ ఆర్ స్మార్ట్. ఓన్లీ ఎ ఫ్యూ బ్రిలియంట్ స్మార్ట్. నెక్స్ట్ వన్ ఆల్ ఇంటెలిజెన్స్ ఆర్ షార్ప్. ఎక్కడ లేదు కదా. నెక్స్ట్ సమ్ స్మార్ట్ ఈజ్ నాట్ ఇంటెలిజెంట్. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానంటే సమ్ నాట్ వచ్చినప్పుడు 2 తీసుకుంటా. ఒకటి సమ్ తీసుకుంటాను, ఇంకోటి వచ్చేసి నాట్ తీసుకుంటాను. ఒకటి సమ్తో స్మార్ట్కి ఇంటెలిజెంట్కి యాడ్ చేస్తా, ఇంకొకటి నాట్తో యాడ్ చేస్తా. ఇట్ మీన్స్ సమ్ నాట్ కేస్. సో ఇక్కడ ఏంటంటే లాజిక్ ఒకసారి మనం ఇక్కడ కన్క్లూజన్లో నో అంటే మనం సమ్ అని చెప్తాం, సమ్ అని చెప్పాడంటే నో అని మనం ప్రూవ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఆల్ ఇంటెలిజెంట్ ఆర్ షార్ప్ అన్నాడు. అన్ని ఇంటెలిజెంట్లు షార్ప్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఒకసారి ఇంటెలిజెంట్ తీసుకుంటాను, షార్ప్ తీసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి షార్ప్ తీసుకుంటాను. ఫస్ట్ కన్క్లూజన్ సమ్ బ్రిలియంట్ ఆర్ నాట్ స్మార్ట్. సమ్ బ్రిలియంట్ ఆర్ నాట్ స్మార్ట్ కరెక్టే కదండి. ఓన్లీ ఫ్యూ కేస్ మీన్స్ సమ్ ప్లస్ సమ్ నాట్. సో ఫస్ట్ వన్ కరెక్ట్. సమ్ నాట్ ఇచ్చాడు కాబట్టి సమ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ నో స్మార్ట్ ఈజ్ ఛాలెంజ్. అంతే కదండి. మనం ఏం చెప్పాము ఇందాక, సమ్ ఇస్తే నో, నో ఇస్తే సమ్. ఎందుకు సమ్ నాట్ కేసులో. ఇక్కడ చూడండి ఇంటెలిజెంట్కి స్మార్ట్కి ఏ కండిషన్ ఉంది, సమ్ ఉంది, ఇక్కడ నో ఉంది. వాడు ఏమి ఇచ్చాడు, నో అని చెప్పాడు కాబట్టి మనం సమ్తో చెప్పచ్చు కాబట్టి సెకండ్ వన్ రాంగ్. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ సిలాయిజం. ఓన్లీ ఎ ఫ్యూ మెలాన్స్. ఓన్లీ ఎ ఫ్యూ మెలాన్స్ ఆర్ సీడ్స్. నెక్స్ట్ all seeds are plants. All seeds are plants. Next one, all plants are petals. First conclusion, all seeds are petals. All seeds are petals. First one correct. Next, some plants are melon. Some plants are melon also correct. Some case undi kada melon ki plants ki. So exactly correct. Both 1 and 2 follows. Option E. Next, in a certain code language, blocks is coded as blocks అని ఇచ్చాడండి. blocks BLOCKS. దీనికి ఏమని కోడ్ ఇచ్చాడు, AMNDJT అని ఇచ్చాడు. చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, మైటీకి కోడ్ ఏమి ఇచ్చాడు, LJFISZ అని ఇచ్చాడు. దెన్ మనకు అనుకోవాల్సింది యూజ్ఫుల్కి USEFUL. చూడండి ఇక్కడ AB ఉందంటే A నుంచి Bకి. నెక్స్ట్ LMNOCDJKST. ఓకేనా, ఇది మనకి లాజిక్ వచ్చింది. ఈ లాజిక్ ప్రకారం తీసుకుందాం. యూ ఎక్కడ నుంచి తీసుకోవాలా, T నుంచి కదా, TUST. నెక్స్ట్ మళ్ళీ అప్వర్డ్ అంటే ఎట్లా, DE. TTD ఎక్కడన్నా ఉందా, ఓకేనా, 3 అంటే 2 ఆప్షన్స్లో ఉంది TTD. నెక్స్ట్ వన్ F తర్వాత ఏమొస్తుందండి, G వస్తుంది. G ఉంది కదండి, ఆప్షన్ C. సో ఇంకా రిమైనింగ్ అవసరం లేదు. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నుంచి T వస్తుంది, నెక్స్ట్ L తర్వాత M వస్తుంది. ఎగ్జాక్ట్లీ వచ్చింది కదా, TTD GTM. సో అవర్ ఆప్షన్ ఈస్ C. నెక్స్ట్ స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఏమి ఇచ్చారండి, 8 persons. A, B, C, D, E, F, G and H were born in
born on 2 different dates, that is 7th and 28th in the month of January, July, March and September of the same year, but not necessarily in the same order. ఓకేనా? ఏమి ఇచ్చారంటే 8% ఇచ్చారు. ఆ 8% ఒకే సంవత్సరంలో 4 డిఫరెంట్ మంత్స్లో పుట్టారంట. ఆ మంత్లో కూడా 2 డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పజిల్ చేయడానికి ముందు పజిల్ రాసుకోవడానికి కూడా మనకి వచ్చిండాలి. అప్పుడే నువ్వు పజిల్ని ధైర్యంగా చేయగలవు. ఇక్కడ పజిల్లో ఏం రాసుకోవాలంటే ఫస్ట్ మంత్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చండి? జనవరి, నెక్స్ట్ వన్ మార్చ్, నెక్స్ట్ వన్ జూలై, నెక్స్ట్ సెప్టెంబర్. మంత్ తర్వాత నెక్స్ట్ వన్ డేస్. డేస్ ఏమి ఇచ్చాడండి? ఫస్ట్ వన్ 7th, నెక్స్ట్ 28th. ఎవరీ మంత్లో 7th and 28th. 7th, 28th, 7th, 28th, నెక్స్ట్ 7th, 28th. ఇలా మనము డయాగ్రామ్ వేసుకుందాం. డయాగ్రామ్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పజిల్ చేయడం ఎంత ఇంపార్టెంటో డయాగ్రామ్ వేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. సో 2 పాసిబుల్ కేసెస్ తీసుకుందాం. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్స్. డి వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ హ్యావింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. ఓకేనా? సారీ, ఇక్కడ మనం ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ డేస్ కూడా రాసుకోవాలి. జనవరిలో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి? 31 ఉంటాయి. మార్చ్లో 31 ఉంటాయి. జూలైలో 31, సెప్టెంబర్లో 30 ఉంటాయి. డి అనేవాడు ఎలా ఉన్నాడు? ఇక్కడ ఎప్పుడు జన్మించాడంటే, అదే బోర్న్ అయ్యాడంటే ఇన్ ద మంత్ హ్యావింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఓన్లీ ఒకటి ఉంది, సెప్టెంబర్ ఒకటి. సో ఇక్కడ 2 డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి కాబట్టి సో 2 పాసిబిలిటీ కేసు. నెక్స్ట్ 2 persons వర్ బోర్న్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. డికి ఎఫ్కి 2 persons. సో కింద ఏం లేదు కదా బాటంలో, సో అప్పుడు తీసుకుందాం. 1, 2 ఇక్కడ ఎఫ్ వస్తుంది. నెక్స్ట్ 1, 2. నెక్స్ట్ సి వాజ్ బోర్న్ ఇన్ జూలై ఇమ్మీడియట్లీ బిఫోర్ హెచ్. సి అనేవాడు ఎలా ఉన్నాడంటే జూలైలో, జూలై ఇక్కడ ఉన్నాడు కదా, సి జూలై ఇమ్మీడియట్లీ బిఫోర్ హెచ్. నెక్స్ట్ సి జూలై ఇమ్మీడియట్లీ బిఫోర్ హెచ్. సాటిస్ఫైడ్ కండిషన్స్. నెక్స్ట్ ఏ వాజ్ బోర్న్ ఇన్ ఈవెన్ డేట్ ఇమ్మీడియట్లీ బిఫోర్ జీ. ఏ అనేవాడు ఈవెన్ డేట్స్ ఓన్లీ 20 ఉంది. 7 అనేది ఆడ్ డేట్ కాబట్టి ఇక్కడ చూసుకోండి ప్లేసెస్ ఎక్కడ ఖాళీ ఉందో. ఇక్కడ ఒకటే ప్లేస్ ఖాళీ ఉంది కదా, ఇక్కడ ఏ తీసుకుంటే, ఇక్కడ ఏ తీసుకుంటే ఇమ్మీడియట్లీ బిఫోర్ జీ అని అడుగుదా, ఇమ్మీడియట్లీ బిఫోర్ జీ. నెక్స్ట్ ఇక్కడ ఏ రాదు, ఎందుకంటే జీ వెంటనే పైన ఏముండాలి? ఏ ఉండాలి, లేదా ఏకి కింద ఇమ్మీడియట్గా జీ ఉండాలి. సో ఇక్కడ ఏ రాదు. నెక్స్ట్ ఏ అండ్ జీ ఆర్ నాట్ బోర్న్ ఇన్ ద సేమ్ మంత్. చూడండి, ఏ మరియు జీ ఒకటే మంత్లో ఉండకూడదు. సో కండిషన్ సాటిస్ఫైడ్. ఏ అనేవాడు జనవరిలో ఉన్నాడు, జీ అనేవాడు మార్చ్లో ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ ఈ వాజ్ బోర్న్ ఆఫ్టర్ బి బట్ నాట్ ఇన్ సెప్టెంబర్. ఈ అనేవాడు ఎలా ఉన్నాడంటే బి తర్వాత ఉన్నాడు కానీ సెప్టెంబర్లో కాదంటున్నాడు. ఇంకా 2 ప్లేసెస్ మిగిలినాయి. ఫస్ట్ పాసిబిలిటీలో ఇక్కడ బి ప్లేస్ వేస్తే బి తర్వాత ఈ ఇక్కడ వస్తాడు, కానీ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఈ వాజ్ నాట్ బోర్న్ ఇన్ సెప్టెంబర్. సెప్టెంబర్లో కాదు అంటున్నాడు, కానీ ఇక్కడ మన సెప్టెంబర్లో వస్తుంది కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ బి తీసుకుంటే ఇక్కడ ఈ తీసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఫిట్ అయ్యింది. సో సెకండ్ పాసిబిలిటీ కరెక్ట్. నెక్స్ట్ మూవ్ టు ఫస్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బోర్న్ ఆన్ 7th September. 7th September ఎవరండి? 7th September హెచ్, సారీ హెచ్ కదా, హెచ్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిఫోర్ జీ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ ఆఫ్టర్. జీ కంటే బిఫోర్ ఎంతమంది ఉన్నారు చూసుకోండి ఒకసారి. 1, 2, 2 ఉన్నారు. అలాగే ఎవరికంటే ఆఫ్టర్ 2 రావాలి అంటే సి కంటే చూసుకోండి. సి చూసుకోండి, సి తర్వాత 2 వచ్చారు. సో సి తర్వాత
అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే జీ కంటే పైన 2 పర్సన్స్ ఉన్నారు, అలాగే ఇదే లాజిక్ ప్రకారం ఎవరికంటే కింద 2 పర్సన్స్ ఏముంటారంటే సి కింద 2 పర్సన్స్ ఉంటారు. నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను 4 ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లైక్ అని ఇలా క్వశ్చన్ కనిపిస్తే మనము ఎగ్జామ్లో క్వశ్చన్ అంతా చదవకూడదు, డైరెక్ట్ ఆప్షన్కి వెరిఫికేషన్కి వెళ్ళాలి, ఎందుకంటే ఇది ఆడ్ మ్యాన్ అవుట్. సో క్వశ్చన్ అంతా చదివి టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ ఆప్షన్కి వెళ్ళండి. చూడండి బి ఇచ్చాడా, బి రౌండప్ చేసుకోండి. నెక్స్ట్ డి రౌండప్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రౌండప్ చేసుకోండి. నెక్స్ట్ జీ ఆల్సో రౌండప్. నెక్స్ట్ ఈ ఆల్సో రౌండప్. డిఫరెంట్గా ఏది కనిపిస్తుంది ఇప్పుడు? బి అనేది ఎట్లుందండి, 7లో ఉంది, 7th. లేదా ఈ 4 వచ్చేసి మనకి ఎలా ఉన్నాయంటే ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ మంత్లో ఉన్నాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. జనవరి అనేది 31, మార్చ్ కూడా 31, సెప్టెంబర్ 30 కాబట్టి ఇది డిఫరెంట్ ఉంది, డి అనేది డిఫరెంట్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ హూ వాజ్ బోర్న్ 3 persons బిఫోర్ ఈ కంటే 3 persons బిఫోర్. చూడండి ఈ కంటే బిఫోర్ ఉన్న జీ ఏ బి కదా ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సన్స్ వర్ బోర్న్ ఏ అండ్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి ఎంతమంది అంటున్నాడు? ఏ ఇక్కడ ఉంది కదండి, డి చూడు కౌంట్ చేయండి, 1 2 3 4 5 members. సో మోర్ దాన్ 4. నెక్స్ట్ వన్, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ సిరీస్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఒక సిరీస్ ఇచ్చాడండి, సిరీస్ ఏంటంటే హెచ్ఐటి అని ఇచ్చాడు, నెక్స్ట్ ఓపిజెడ్ అని ఇచ్చాడు, నెక్స్ట్ ఈహెచ్డి అని ఇచ్చాడు, నెక్స్ట్ ఎస్ఆర్జి అని ఇచ్చాడు, నెక్స్ట్ ఎంఏపి అని ఇచ్చాడు. ఎంఏపి మీన్స్ మ్యాప్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ we arrange all the words in dictionary order, then which word is second from right end of the given series? ఓకేనా, ఇచ్చిన వర్డ్స్ని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయండి. ఫస్ట్ డిక్షనరీ ఆర్డర్లో ఫస్ట్ లెటర్ తీసుకోండి, హెచ్ అనేది రాదు. నెక్స్ట్ ఇక్కడ దాంట్లో ఏదంటే ఫస్ట్ ఈ వస్తుంది, నెక్స్ట్ వన్ హెచ్ వస్తుంది. నెక్స్ట్ డిక్షనరీ అంటే సీక్వెన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. నెక్స్ట్ హెచ్ తర్వాత ఏది వస్తుందండి, ఎం వస్తుంది కదా, ఎం తర్వాత ఓ వస్తుంది, ఓ తర్వాత ఎస్ వస్తుంది. బట్ ఏమంటున్నాడు, విచ్ వర్డ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద సిరీస్. సెకండ్ రైట్ ఎండ్ నుండి సెకండ్ ఓ కదా, అంటే ఓతో ఫామ్ అయ్యింది ఓపీజెడ్ అనేది మన ఆన్సర్, ఓపీజెడ్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, if the first letter of each word is dropped and is replaced by n, then how many meaningful words will be formed? ఫస్ట్ లెటర్ తీసేసి ఆ ప్లేస్లో ఎన్ పెట్టండి. ఫస్ట్ హెచ్ తీసేసి ఎన్ పెడితే ఎన్ఐటి అని వస్తుంది. నెక్స్ట్ ఎన్పిజెడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఎన్హెచ్డి వస్తుంది. నెక్స్ట్ ఎన్ఆర్జి అని వస్తుంది. నెక్స్ట్ ఎన్ఏపి న్యాప్. ఇక్కడ చూడండి, హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్, 2 మీనింగ్ఫుల్ వర్డ్స్. ఎన్ఐటి అంటే ఏంటంటే మీనింగు, మన తలలో పెయిన్ ఉంటుంది కదా, పెయిన్ లూజ్, ఎల్ఓయుఎస్ లూజ్, దీని యొక్క ఎగ్స్ని ఏమంటారు అంటే ఎన్ఐటి అంటారు. దీని యొక్క ఎగ్స్ అంటే మన తలలో ఉండే పెయిన్ యొక్క ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని ఏమంటారు అంటే ఎన్ఐటి నిట్ అంటారు. ఓకేనా, ఒక వర్డ్ మీనింగ్ఫుల్ వర్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాప్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, న్యాప్ చిన్న నిద్ర. ఓకేనా, సో 2 మీనింగ్ఫుల్ వర్డ్స్ కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ సి. న్యాప్ అంటే మీనింగ్ అండి స్వల్పకాలీన నిద్ర అంటారు కదా, మనము మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం, న్యాప్ వేస్తాం, ఒక 5 minutes న్యాప్, 10 minutes న్యాప్ అని. సో అలాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ఐటి మీన్స్ మన తలలో పెయిన్ ఉంటుంది కదండి, అందరికీ తెలిసి ఉంటుంది, దాని యొక్క ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని ఏమంటారు అంటే నిట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ ద లెటర్స్ విత్ ఇన్ ద వర్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్,
దెన్ హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ హౌ మెనీ వర్డ్స్ రిమైన్ అన్చేంజ్డ్ అంటున్నారు. ఓకేనా, వర్డ్లో లెటర్లో వర్డ్లో లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ని ఎలా అరేంజ్ చేయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలి. చూడండి, హెచ్ఐటి ఉంది కదా, ఫస్ట్ ఏమొస్తుంది, ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి అరేంజ్ చేయాలా, రైట్ టు లెఫ్ట్ చేయాలా. ఫస్ట్ హెచ్, నెక్స్ట్ ఐ అలాగే ఉంటుంది, నెక్స్ట్ టీ, నెక్స్ట్ ఏమొస్తుంది పి, తర్వాత ఓ తర్వాత జెడ్, అంతే కదండి. ఓ తర్వాత పి, ఓ పి జెడ్, నెక్స్ట్ వన్ డి, తర్వాత ఈ వస్తుంది, ఈ తర్వాత హెచ్ వస్తుంది, నెక్స్ట్ జి వస్తుంది, ఆర్ అట్లే వస్తుంది, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ ఏ ఎం పి. సో ఎస్ఆర్జి అనేది మాత్రము రిమైన్ అలాగే ఉంది కదండి, ఏం చేంజ్ కాలేదు, మిగతావన్నీ చేంజ్ అయ్యాయి. సో ఓన్లీ వన్. నెక్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ in each word are changed to their immediately succeeding letters in English alphabetical order. Then how many words will have more than one vowel? ఓకేనా, ఇక్కడ ఈ లెటర్స్లో ఈ వర్డ్లో లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్ని ఏం చేయమంటున్నాడు, ఫస్ట్ అండ్ సెకండ్, ఈ ఫస్ట్ని ఈ సెకండ్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లో వీటి తర్వాత వచ్చే లెటర్స్తో ఏం చేయమంటున్నాడు, చేంజ్ చేయమంటున్నాడు. సో హెచ్ తర్వాత ఏమొస్తుందండి, హెచ్ఐ వస్తుంది, ఐ తర్వాత ఏమొస్తుంది, జే వస్తుంది, నెక్స్ట్ టీ అలాగే ఉంటుంది, ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ లెటరే కాబట్టి. నెక్స్ట్ ఓ తర్వాత ఏమొస్తుంది, ఓపి, పి తర్వాత క్యూ, జెడ్ అలాగే ఉంటుంది, నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్, హెచ్ తర్వాత ఐ, డి అలాగే ఉంటుంది, నెక్స్ట్ ఎస్ తర్వాత టీ, ఆ తర్వాత ఎస్, జి అలాగే ఉంటుంది, నెక్స్ట్ వన్ ఎం తర్వాత ఎన్ వస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది, పి అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, దెన్ హౌ మెనీ వర్డ్స్ విల్ హ్యావ్ మోర్ దెన్ వన్ వవెల్. చూడండి, ఈ వర్డ్లో ఎన్ని వవెల్స్ ఉన్నాయి, ఓన్లీ వన్ వవెల్ ఉంది, కానీ మనకు అడిగింది మోర్ దెన్ వన్ కదా. సో ఈ వర్డ్లో అసలు వవెల్స్ లేవు, ఈ వర్డ్లో వవెల్స్ ఉన్నాయి, ఓన్లీ వన్ ఉంది, వన్ ప్లస్ లేదు. నెక్స్ట్ ఈ వర్డ్లో లేవు, నెక్స్ట్ ఈ వర్డ్లో అసలు వవెల్స్ లేవు. సో మన ఆన్సర్ వచ్చేసి నన్, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఆర్ ఇంటర్చేంజ్డ్, దెన్ హౌ మెనీ వర్డ్స్ ఎండ్ విత్ ఎ కాన్స్టెంట్. ఏమంటున్నాడు, ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్ని మనం ఏం చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. సో ఫస్ట్ లెటర్ ఏంది, టీ, హెచ్ ఉంది కదా, దాన్ని టీతో రీప్లేస్ చేసి హెచ్ అనేది థర్డ్ ప్లేస్లో వేస్తాం. నెక్స్ట్ అలాగే జెడ్, పిఓ, డిహెచ్ఈ, నెక్స్ట్ జిఆర్ఎస్, నెక్స్ట్ పిఏఎం. వీడేమంటున్నాడు, దెన్ హౌ మెనీ వర్డ్స్ ఎండ్ విత్ కాన్సనెంట్. హెచ్ అనేది కాన్సనెంటే కదా, ఇది ఓకే. నెక్స్ట్ ఓ అనేది వోవెల్ కాబట్టి ఇది రాదు, నెక్స్ట్ ఈ వోవెల్ కాబట్టి రాదు, ఎస్ వోవెల్ కాన్సనెంట్ కదా, ఇది వస్తుంది, ఎమ్ కాన్సనెంట్ కాబట్టి ఇది వస్తుంది. ఓన్లీ 3, ఆప్షన్ బి. నెక్స్ట్ స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఈ వీడియో చూసేవాళ్ళు ఈరోజు ఎగ్జామ్ రాసింటే ఎన్ని అటెంప్ట్ చేశారో ఒకసారి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓవరాల్ ఎగ్జామ్ అండ్ ఆల్సో రీజనింగ్ ఆల్సో మీకు పేపర్ ఇలాగే వచ్చింటే ఎస్ అని కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, మీరు ఎన్ని అటెంప్ట్ చేశారో అది కూడా ఒకసారి మెన్షన్ చేయండి. నెక్స్ట్ మూవ్ టు డైరెక్షన్. పాయింట్ ఎఫ్ ఈజ్ 13 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ క్యూ. క్యూకి ఈస్ట్లో, క్యూ ఇక్కడ తీసుకుందామండి, క్యూకి ఈస్ట్లో ఎఫ్ ఎన్ని మీటర్స్, 13 మీటర్స్. నెక్స్ట్ పాయింట్ ఆర్ ఈజ్ 5 మీటర్స్ సౌత్ ఆఫ్ పి. పి గురించి ఎస్, ఆర్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి లిమిట్. నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ పాయింట్. పాయింట్ ఎస్ ఈజ్ 8 మీటర్స్ వెస్ట్ ఆఫ్ ఆర్. సో ఇది కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ జే ఈజ్ 12 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ ఎస్. సో ఇక్కడ ఇది కూడా మనకి ఎక్కడ లాజిక్ లేదు కాబట్టి నెక్స్ట్ వన్కి వెళ్ళండి. పాయింట్ ఎం ఈజ్ 2 మీటర్స్ వెస్ట్ ఆఫ్ పాయింట్ జే. ఎక్కడ ఎంజే గురించి మెన్షన్ లేదు. నెక్స్ట్ పాయింట్ ఎన్ ఈజ్ 11 మీటర్స్ సౌత్ ఆఫ్ క్యూ. క్యూకి సౌత్లో 11 మీటర్స్. ఎవరు, ఎన్. నెక్స్ట్ పాయింట్
T is 6 meter north of point F. T అనేవాడు ఎలా ఉన్నంట నార్త్లో ఉన్నాడు వరకు Fకి. నెక్స్ట్ అండ్ రెఫర్ ఎవరు చేస్తుంది Tని అండ్ 10 మీటర్ వెస్ట్ ఆఫ్ పాయింట్ పాయింట్ Pకి వెస్ట్లో 10 మీటర్స్ అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళండి. పాయింట్ R ఈజ్ 5 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ P. పాయింట్ R 5 మీటర్స్. సో ఆల్రెడీ ఇక్కడ 6 మీటర్స్ ఉంది, ఇంకా రిమైనింగ్ 1 మీటర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 మీటర్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాం. నెక్స్ట్ పాయింట్ పాయింట్ S is 8 meters west of point R. 8 meters. ఇంకా రిమైనింగ్ ఇక్కడ 2 meters ఉంటుంది. 10లో 8 -8 తీస్తే 2 ఉంటుంది. నెక్స్ట్ వన్ పాయింట్ J 12 meters సౌత్ ఆఫ్ పాయింట్ S. పాయింట్ Sకి 12 meters అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 meter. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి 11 meters ఉందంటే ప్లస్ అంటే ఎన్నికి ఈక్వల్గా వస్తుంది. ఏది J టోటల్ 12. నెక్స్ట్ వన్ పాయింట్ M ఈజ్ 2 meter వెస్ట్ ఆఫ్ J. 2 meters వెస్ట్ అంటే ఎగ్జాక్ట్లీ Fకి సౌత్లో ఎవరు వస్తారు M వస్తారు 2 meters. సో ఇది డయాగ్రామ్. సో మూవ్ టు ఫస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ T విత్ రెస్పెక్ట్ టు M. T ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. M ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. M నుంచి చూస్తే T ఏ పొజిషన్లో ఉంది? నార్త్ డైరెక్షన్లో ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ నార్త్. నెక్స్ట్ వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ R అండ్ M? R ఎక్కడ ఉంది? R ఇక్కడ ఉంది. M ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వీటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే చూడండి ఇది 12 meters కదా. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ తీసుకుంటే సో ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి 12 ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 10 meters ఉంటుంది. అందరికి తెలుసు కదా పైథాగరస్ సిద్ధాంతం. 12 square అంటే 144 ప్లస్ 10 square మీన్స్ 100. సో టోటల్ ఎంత? రూట్ ఆఫ్ 244. Our answer is root of 244 meters. Next one. If point G is 4 meters north of point M. Point G అనేది ఎలా ఉందంట నార్త్ ఆఫ్ పాయింట్ M 4 meters అంట. 4 meters నార్త్ ఆఫ్ పాయింట్ M ఇక్కడ ఉందంట. Then what is the total distance between G and Q? Gకి Qకి టోటల్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే టోటల్ డిస్టెన్స్ అడిగారు. షార్టెడ్ డిస్టెన్స్ అంటే ఇట్లా తీసుకుంటాం, అంటే ఇలా తీసుకుంటాం షార్టెడ్ డిస్టెన్స్. మనకి షార్టెడ్ డిస్టెన్స్ అడగలేదు, మనకు అడుగుతుంది టోటల్ డిస్టెన్స్. కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఇవి ఉన్నాయి కదా, ఇలా ఇదంతా కౌంట్ చేసుకుంటా వెళ్ళాలి 1 by 1. చూడండి G నుంచి Mకి ఎంత ఉంది? 4 ఉంది. నెక్స్ట్ M to J 2 4 ప్లస్ 2 ప్లస్ నెక్స్ట్ J to S వచ్చేసి 12 meters. నెక్స్ట్ S to R వచ్చేసి 8 meters. నెక్స్ట్ R to P 5 meters. నెక్స్ట్ P to T 10 meters. T to F 6 meters. F to Q 13 meters. టోటల్ యాడ్ చేయండి. 4 plus 2 6, 6 plus 12 18, 18 plus 8 26, 26 plus 10 36, 36 plus 5 41, 41 plus 6 47, 47 plus 13 60. So exactly 60 meters. Next move to next question. Study the following information carefully and answer the questions given below. 8 persons A, B, C, D, E, F, G and H lives on different floors of 8-floor building but not necessarily in the same order. The lowermost floor number is 1 and the floor immediately above number is 2 and the topmost floor 8. అందరికీ ఈ పజిల్ అందరికీ సుపరిచితమే కాబట్టి డైరెక్ట్ వేసేస్తాను నేను. 8 7
6 5 4 3 2 1. సో ఇలా గీసుకోవడం ఎందుకు టైం వేస్ట్ అనుకుంటా అంటే, టైం వేస్ట్ ఏం కాదండి. ఇలా గీసుకోవడం ద్వారా మనకి కన్ఫ్యూజన్ ఉండదు. సో కన్ఫ్యూజన్ ఉండకోకుండా ఉండాలంటే, మనకి ఎగ్జాక్ట్లీ అక్యురసీతో మార్కులు రావాలంటే ఇలా చేయాల్సిందే. ఇప్పుడు పజిల్లోకి వెళ్దాం. పజిల్ ఏమి ఇచ్చాడు? జీ లివ్స్ ఆన్ ప్రైమ్ నెంబర్ ఫ్లోర్. ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఒకసారి మనం రౌండప్ చేసుకుందాం. 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్. జీ లివ్స్ ఆన్ ప్రైమ్ నెంబర్ ఫ్లోర్ అండ్ 2 ఫ్లోర్స్ అబోవ్ ఏ. చూడండి ఇక్కడ జీ ప్లేస్ చేసినామంటే ఏ అనేది జీ కంటే 2 ఫ్లోర్స్ కింద ఉండాలి కాబట్టి ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేయడానికి లేదు కాబట్టి సపోజ్ నేను ఇక్కడ జీ తీసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఏ తీసుకుంటాను. నెక్స్ట్ చెక్ చేసుకుందాం. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇక్కడ జీ తీసుకుంటాను. ఇక్కడ ఏ తీసుకుంటాం. 1 2 కదా. నెక్స్ట్ ఇక్కడ ఏ తీసుకుంటా 1 2. సో 2 పాసిబిలిటీ తీసుకున్నా. చెక్ చేసుకుందాం ఒకసారి. నెక్స్ట్ 4 ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏకి ఈకి ఫ్లోర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. 1 2 3 4. ఇక్కడ ఏకి ఈకి 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ 1 2 3 4. ఇక్కడ ఈ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ as many floors are there between A's below H above as many floors are there above A as below H. ఏ కంటే పైన ఎన్ని ఉంటాయో హెచ్ కన్నా బిలో అన్నీ ఉంటాయి అన్నమాట. ఏకి పైన ఎన్ని ఉన్నాయండి. అలా ఎప్పుడైనా ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఏ పొజిషన్ చూసుకోండి ఒకసారి. 1 2 3 థర్డ్ పొజిషన్లో ఏమున్నాయి కాబట్టి పైన నుంచి హెచ్ థర్డ్ పొజిషన్ ఉండాలి. 1 2 3 ఇక్కడ హెచ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి పైన హెచ్ పెట్టుకోండి. సరే కండిషన్ చూడండి ఒకసారి. ఏ పైన ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. హెచ్ బిలో 1 2 3 4 5 6 7. సో ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అది. నెక్స్ట్ మోర్ దాన్ 3 ఫ్లోర్స్ ఆర్ బిట్వీన్ హెచ్ అండ్ డి. డికి హెచ్కి మోర్ దాన్ 3 ఫ్లోర్స్ ఉండాలా. 1 2 3. ఇక్కడ డి పెట్టడానికి లేదు కాబట్టి ఇక్కడ డి ప్లేస్ చేస్తాం. మోర్ దాన్ 3 కదా. సో ఇక్కడ డి ప్లేస్ చేసినామంటే 3 అవుతుంది. మనకి కావాల్సింది 3 ప్లస్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి హెచ్కి డికి 1 2 3 4 కాబట్టి ఇక్కడ డి ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎఫ్ లివ్స్ బీస్ ఫ్లోర్ బట్ బిలో సీస్ ఫ్లోర్. ఎఫ్ అనేవాడు ఎలా ఉన్నాడంట. అబోవ్ బీస్ ఫ్లోర్ అండ్ బిలో సీస్ ఫ్లోర్. ఇది లాజిక్. బి డస్ నాట్ లివ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్. బి అనేవాడు ఇమ్మీడియట్లీ అబోవ్ డి ఉండవు. సో ఈ పాసిబిలిటీలో తీసుకుంటే మనం ఇక్కడ సి ప్లేస్ చేస్తా, ఇక్కడ ఎఫ్ చేయొచ్చు, ఇక్కడ బి చేయొచ్చు. బట్ బి అనేవాడు ఇమ్మీడియట్లీ అబోవ్ డి అనేవాడు బికి ఇమ్మీడియట్లీ బిలో ఉండకూడదు, లేదా బి అనేవాడు ఇమ్మీడియట్లీ అబోవ్ బి ఉండకూడదు. సో కాబట్టి ఈ కండిషన్ ఈ పాసిబిలిటీ మనకు రాదు కాబట్టి ఈ పాసిబిలిటీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ సి, ఇక్కడ ఎఫ్, నెక్స్ట్ ఇక్కడ బి. సో కండిషన్ పాసిబుల్ ఉంది. డికి పైన బి ఉన్నాడు బట్ నాట్ ఇమ్మీడియట్లీ అబోవ్. ఇది పజిల్. మూవ్ టు ఫస్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ 6th ఫ్లోర్. 6th ఫ్లోర్ ఎవరున్నారండి. 6th ఫ్లోర్ ఎవరున్నారు. ఈ ఉన్నారు కదా. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ బిట్వీన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ దేర్ ఈ గ్యాప్ 1 floor. ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చారు 2 persons ఇచ్చారు. వాటి మధ్య ఓన్లీ 1 floor గ్యాప్ ఉండే చూసుకోండి. సిఈ ఎక్కడ ఉన్నారు. సిఈకి ఏ గ్యాప్ లేదు కదా. మనకు కావాల్సింది 1 floor గ్యాప్ ఉండాలి సికి ఈకి. సో
ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్ ఏ అండ్ జీ. ఏ చూడండి, ఏ ఇక్కడ ఉన్నారు, జీ ఇక్కడ ఉన్నారు. ఓన్లీ 1% గ్యాప్ ఉంది కదా, సో అవర్ ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ చెక్ చేసిన అవసరం లేదు, చెక్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది ఎగ్జామ్లో. బట్ కానీ నేను ఇక్కడ చేస్తాను. ఎఫ్డి. ఎఫ్ ఎక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు. డి ఇక్కడ ఉన్నారు. వీటి మధ్య 2 ఉన్నాయి గ్యాప్, సో ఇది కాదు, ఇది రాంగ్. నెక్స్ట్ హెచ్బి. హెచ్ ఇక్కడ ఉన్నారు, బి ఇక్కడ ఉన్నారు. వాటి మధ్య గ్యాప్ 1 2 3 ఉంది. మనకు కావాల్సింది ఓన్లీ 1 కాబట్టి, సో ఇది రాంగ్. నెక్స్ట్ ఈఎఫ్. ఈఎఫ్ వీరిద్దరు ఇమ్మీడియట్గా ఉన్నారు కాబట్టి వీటి మధ్య ఎవరు రారు కాబట్టి, సో ఇది కూడా రాంగ్. ఓన్లీ ఆప్షన్ బి. నెక్స్ట్ హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ హెచ్ అండ్ ఎఫ్. హెచ్ ఇక్కడ ఉన్నారండి, ఎఫ్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వీటి మధ్య చూడండి 1 2 persons. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఫాల్స్ అయ్యే స్టేట్మెంట్ కనుక్కోవాలి. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్లో ఏదైతే ఫాల్స్ అవుతుందో ఆ స్టేట్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, హెచ్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్స్ అబౌవ్ ఈజ్ ఫ్లోర్. ఈ పైననే ఉన్నాడు కదా హెచ్ అనేవాడు, సో ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ డి లివ్స్ ఆన్ బాటమ్ మోస్ట్ ఫ్లోర్. డి అనేవాడు బాటమ్ మోస్ట్ అంటే ఇంక డి తర్వాత ఎవరు ఉండకూడదు అంటారు, కానీ డి తర్వాత ఏ ఉన్నారు కదా, సో ఇది రాంగ్. నెక్స్ట్ వన్. ఎఫ్ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్. ఎఫ్ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్ అంటారు. మనకి ఎఫ్ ఎక్కడ వచ్చింది, 5th ఫ్లోర్లో వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్. సో మనకి ఏమంటున్నాడు, మనకి ఫాల్స్ అయినట్టు కనుక్కున్నాడు. ఫాల్స్ ఈ రెండే కదా, 2 and 3. సో అవర్ ఆన్సర్ ఇస్ 2 and 3. నెక్స్ట్ వన్. Again 4 of the following like, so you say this is odd man out. సో డైరెక్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. హెచ్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ డి ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ ఈ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ సి ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ బి. సో ఒకసారి రౌండ్ అప్ చేద్దాం. ఫ్లోర్స్ 8 7 6 4 2. చూడండి 8 7 6 4 2. ఇందులో 8 6 4 2 అనేది ఈవెన్ నెంబర్స్, 7 అనేది ఆడ్ నెంబర్. సో డిఫరెంట్ ఉన్నది సి కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడండి. ఇన్ఈక్వాలిటీస్ డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి మనం డైరెక్ట్గానే చెక్ చేసుకుందాము. ఇది మీరు పేపర్లో వేసుకుంటే ఏమైతుందంటే స్టేట్మెంట్ టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గానే మనము చూసి సిస్టంలో చూసి చేసేసేలా. ఎస్ ఇచ్చాడు, ఫస్ట్ డైరెక్ట్ కన్క్లూజన్కి వెళ్ళిపోదాం. ఎస్ లెస్ దాన్ ఎల్ అంటున్నాడు. ఎస్ ఇక్కడ ఉంది చూడండి, ఎల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వీటి మధ్య సింబల్స్ చూడండి, సేమ్ సింబల్స్ ఉన్నాయి కదా, ఎక్కడ కూడా ఆపోజిట్ సింబల్స్ లేవు కదా, సో కరెక్ట్. ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ పిఎస్. పి ఇక్కడ ఉన్నారండి. నెక్స్ట్ ఎస్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. చూడండి ఎస్కి పికి సేమ్ సింబల్స్ ఉన్నాయి, బట్ ఎక్కడ కూడా ఆపోజిట్ సింబల్స్ లేదు. బట్ ఎస్ లెస్ దెన్ పి అన్నా, పి గ్రేటర్ దెన్ ఎస్ అన్నా సేమ్ ఒకటే కాబట్టి, సో సెకండ్ వన్ ఆల్సో ట్రూ. బోత్ 1 and 2. నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉంది, డైరెక్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ తీసుకుందాం. కే లెస్ దెన్ ఆర్ అంటున్నాడు. కే ఇక్కడ ఉందండి, ఆర్ ఇక్కడ ఉంది. వీటి మధ్య సింబల్స్ చూడండి, సేమ్ సింబల్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా ఆర్ వైపున ఓపెన్ అయినా కాబట్టి ఫస్ట్ వన్ రైట్. నెక్స్ట్ ఓ క్యూ. ఓ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. వీటి మధ్య సింబల్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ వన్ రాంగ్. ఓన్లీ 1. నెక్స్ట్ వన్. థర్డ్ వన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 కేసెస్ ఇచ్చాడు కాబట్టి ఇది మనం ఎలాగైనా మనం కన్క్లూజన్ బట్టి మనం పేపర్ మీద రాసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ అంటున్నాడు. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్. ఎక్స్ ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఆర్ సెకండ్ దాంట్లో ఉంది. సో వీటి మధ్య కామన్ ఉండేది తీసుకోండి. వి కామన్ ఉంటుంది, వి కామన్ ఉంది కదా, సో వి కామన్ ఉంది కాబట్టి విని జాయిన్ చేద్దాం. ఎక్స్ గ్రేటర్ దాన్ వి. నెక్స్ట్ వి నుంచి తీసుకోండి, వి లెస్ దాన్ క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఈక్వల్స్ టు ఆర్. చూడండి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్, ఎక్స్ ఆర్. వీటి మధ్య సింబల్స్ చూడండి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి.
ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. సో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్ సో నేను ఏం చేస్తాను అంటే v ఈక్వల్స్ టు ఎస్ కాబట్టి ఈ v ప్లేస్లో ఎస్ ప్లేస్ చేస్తాను. నేను ఇప్పుడు v ప్లేస్లో ఎస్ ప్లేస్ చేస్తా. ఎస్ లెస్ దాన్ ఆర్ అంటున్నాడు. ఎస్కి ఆర్కి చూడండి సింబల్స్ అన్నీ లెస్ దాన్ ఉన్నాయి. ఒకటి లెస్ దాన్ ఉంది, ఇంకోటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఉంది. సో అన్నీ ఆర్ వైపున ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఆపోజిట్ సింబల్స్ లేవు కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్. సో ఓన్లీ సెకండ్ కన్క్లూజన్ ఫాలోస్. నెక్స్ట్ వన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూస్తున్నందుకు. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక మాకు కామెంట్ చేయండి. అండ్ టుమారో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అండ్ 27th ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్. టుమారో కూడా ఎగ్జామ్ అయిపోగానే మెమొరీ బేస్డ్ పేపరు నైట్ కల్లా అప్లోడ్ అయిపోతుంది. మీకు డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. అండ్ యాప్ట్యూడ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది యూట్యూబ్లో. శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ అనంతపుర్ అని ఆన్లైన్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మీకు మా ఎక్స్పీరియన్స్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.